మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? మిమ్మల్ని ఎవరైనా చిన్నచూపు చూశారా? మీ మంచితనాన్ని బలహీనతగా భావించారా? ఒక నిజం తెలుసుకోండి, ప్రపంచం మారకపోయినా మీరు మిమ్మల్ని తెలుసుకున్న క్షణం నుంచి ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం మారిపోతుంది. అష్టావక్ర గీత చెప్తోంది, బంధాలు మనుషుల వల్ల రావు, మన అజ్ఞానం వల్ల వస్తాయి. ఈరోజు తనను తాను నిజంగా తెలుసుకున్న వ్యక్తిలో జరిగే 7 అద్భుతమైన మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసిన తరువాత మీ జీవితాన్ని మీరు చూసే దృక్కోణమే మారిపోతుంది. ముందు ఎవరో ప్రశంసిస్తే సంతోషం, ఎవరో విమర్శిస్తే బాధ, ఎవరో పట్టించుకోపోతే రాత్రంతా ఆలోచనలు. కానీ మీరు మిమ్మల్ని తెలుసుకున్న తరువాత మీ విలువను ఎవరికి నిరూపించాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. వజ్రం తాను వజ్రమని చెప్పుకోదు, సూర్యుడు తాను వెలుగు ఇస్తున్నాడని ప్రకటించడు. అలాగే నిజమైన వ్యక్తిత్వం కూడా శబ్దం చెయ్యదు, అది తన పని చేస్తుంది. మీ విలువ ఇతరుల అభిప్రాయాలతో మారదు. ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్ళొచ్చు, ఎవరైనా మీతో మాట్లాడటం మానేయొచ్చు, ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. కానీ వీటిలో ఏది మీ విలువను తగ్గించదు. ఒక చెట్టు పక్షి వెళ్ళిపోయిందని ఏడవదు, మళ్ళీ కొత్త పక్షులు వస్తాయని తెలుసు. అలాగే మీ జీవితంలో కూడా వెళ్ళిపోయిన వారికంటే రాబోయే అవకాశాలే ముఖ్యమైనవి. చాలామందికి ఒంటరితనం అంటే భయం, కానీ ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తికి ఒంటరితనం ఒక విశ్వవిద్యాలయం. అక్కడ ఎవరూ బోధించరు, మనసే గురువవుతుంది. అక్కడే మన బలహీనతలు కనిపిస్తాయి, మనం అసలు బలం కూడా తెలుస్తుంది. అందుకే గొప్ప నిర్ణయాలు ఎప్పుడూ నిశ్శబ్దంలోనే పుడతాయి. జీవితంలో కష్టాలు వస్తాయి, అవి ఆగవు, కానీ మీరు మారతారు. ముందు ఎందుకు నాకే ఇలా జరిగింది అని అడిగేవారు, ఇప్పుడు ఇది నాకేం నేర్పుతోంది అని అడుగుతారు. ఈ ఒక్క ప్రశ్న జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే సమస్య మిమ్మల్ని విరగ్గొట్టడానికి రాదు, బలంగా మార్చడానికి వస్తుంది. మీరు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన ప్రయాణం ఉంటుంది. మామిడి చెట్టు కొబ్బరి చెట్టుతో పోటీ పడదు, రెండు తమ సమయానికి తమ ఫలాన్ని ఇస్తాయి. అలాగే మీ సమయం కూడా వస్తుంది. పోల్చుకోవడం ఆనందాన్ని దొంగిలిస్తుంది, అభివృద్ధిపై దృష్టి పెట్టడం ఆనందాన్ని పెంచుతుంది. అష్టావక్ర గీత చెప్తోంది, అజ్ఞాని ప్రతి విషయంపై స్పందిస్తాడు, కానీ జ్ఞాని ప్రతి విషయాన్ని గమనిస్తాడు. ఎవరో రెచ్చగొట్టారని వెంటనే స్పందించరు, ఎవరో అవమానించారని వెంటనే కోప్పడరు. ఎందుకంటే వారి శాంతి ఇతరుల చేతుల్లో ఉండదు. నిశ్శబ్దం చాలాసార్లు 1000 మాటల కంటే గొప్ప సమాధానం. చాలామంది భయంతో జీవిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఓడిపోతానా, నన్ను అంగీకరిస్తారా? కానీ తనను తాను తెలుసుకున్న వ్యక్తి ఈ ప్రశ్నల నుండి విముక్తి పొందుతాడు. ఎందుకంటే అతని ఆనందం బయట కాదు, లోపలుంటుంది. అక్కడికి ఎవ్వరూ చేరలేరు. ఒక శిల్పి ఒక పెద్ద రాయిని చెక్కుతున్నాడు. వెళ్లేవాళ్లు నవ్వారు. ఇంత కష్టపడితే ఏమొస్తుంది అన్నారు. కొన్ని నెలల తర్వాత అదే రాయి దేవాలయంలో దేవుని విగ్రహమైంది. అప్పుడు అదే ప్రజలు చెప్పులు తీసి నమస్కరించారు. గుర్తుంచుకోండి, ప్రపంచం మీ ప్రయత్నాన్ని వెంటనే గౌరవించదు, మీ ఫలితాన్ని చూసి గౌరవిస్తుంది. అందుకే మధ్యలో ఆగిపోవద్దు. అష్టావక్ర మహర్షి ఒక గొప్ప సందేశం ఇచ్చారు. మీరు శరీరం కాదు, మీరు ఆలోచనలు కాదు, మీరు భావోద్వేగాలు కూడా కాదు, ఇవన్నింటినీ గమనిస్తున్న సాక్షి మీరు. ఈ సత్యం అర్థమైన రోజు బాధ వస్తుంది, కానీ బాధలో మీరు మునిగిపోరు. కోపం వస్తుంది, కానీ కోపమే మీ వ్యక్తిత్వంగా మారదు. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తారు, కానీ మీ గౌరవాన్ని తీసుకెళ్లేరు. ఎందుకంటే గౌరవం
ఇతరులు ఇచ్చేది కాదు, మనలో మనం నిర్మించుకునేది. ఈ ప్రపంచంలో మీకు గొప్ప విజయం డబ్బు సంపాదించడం కాదు, పేరు సంపాదించడం కాదు, అందరి ప్రశంసలు పొందడం కూడా కాదు. అన్నింటికంటే గొప్ప విషయం మిమ్మల్ని మీరు కోల్పోకుండా జీవించడం. తనను తాను తెలుసుకున్న వ్యక్తి ఒంటరిగా ఉన్నా ప్రశాంతంగా ఉంటాడు. జనం మధ్య ఉన్న అహంకారం చూపడు. విజయం వచ్చినా తలెత్తుకోడు, ఓటమి వచ్చినా తలవంచుకోడు. ఎందుకంటే అతనికి తెలుసు, నేనెవరో ప్రపంచం చెప్పదు, నా అంతరాత్మ చెప్తుంది. అష్టావక్ర గీత మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే. మీ మనసును జయిస్తే ప్రపంచం మిమ్మల్ని ఓడించలేదు. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఐ నో మై ట్రూ సెల్ఫ్, నథింగ్ కెన్ బ్రేక్ మీ అని మీకు మీరే వాగ్దానం చేసుకోండి. ఈ వాగ్దానానికి మీరు సిద్ధమైతే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయడం మర్చిపోకండి. ఈ ఆలోచనలు అవసరమైన మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. గ్రీస్మాస్ గైడెన్స్ లో ఇలాంటి జీవితాన్ని మార్చే ఆలోచనల కోసం మళ్ళీ కలుద్దాం. అందాక బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ అండ్ స్టే ట్యూన్ టు గ్రీస్మాస్ గైడెన్స్.